సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వలెంట్ టు 1. సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వలెంట్ టు 1. ఎప్పుడైతే మనకు సైన్ టీటా 1 అని ఇచ్చాడో ఇమీడియట్గా ఆ కోణము వాల్యూ ఎంత సార్? 90 డిగ్రీలు. సైన్ 90 డిగ్రీలు అనేది మాత్రమే 1 అవుతుంది. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వలెంట్ టు 90 డిగ్రీలు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వలెంట్ టు 90 డిగ్రీలు. నెక్స్ట్ సైన్ బి ఈజ్ ఈక్వలెంట్ టు 1/√2. 1/√2. సైన్ బి ఇట్ ఈజ్ 1/√2. ఎక్కడైతే మనకు సైన్ ఆఫ్ కోణము 1/√2 ఇచ్చాడో ఆ బి వాల్యూ ఎంత అవుతుంది? 45 డిగ్రీస్ అవుతుంది. సైన్ 45 డిగ్రీల విలువ 1/√2. సైన్ 90 డిగ్రీల విలువ 1. ఏ ప్లస్ బి 90 డిగ్రీలు, బి 45 డిగ్రీలు. ఇది తీసుకొని వెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ 45 ఈజ్ ఈక్వలెంట్ టు 90 డిగ్రీలు. ఏ ఏమవుతుంది? 90 మైనస్ 45. యాంగిల్ ఏ విలువ ఎంత? 45 డిగ్రీలు. 45 డిగ్రీలు. మొట్టమొదటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 45 డిగ్రీలు. ఒరిజినల్ ఎగ్జామినేషన్లో ఇటువంటి క్వశ్చన్లు అడుగుతారు. కాస్ ఏ మైనస్ బి ఒక 1/2 ఇస్తాడు. కాస్ ఇంకో యాంగిల్ 1 ఇస్తాడు. మనకు 0, 30, 45, 60, 90 చేసినట్టు అవుతే వాల్యూలు తెలిసినట్టు అవుతే ఇది లెవెల్ 1 క్వశ్చన్. డైరెక్ట్గా మనకు సైన్ 91, సైన్ 45 1/√2 తెలిస్తే చాలు. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సార్. క్వశ్చన్ చదవండి ఫస్ట్. సైన్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ సేమ్ మోడల్. సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వలెంట్ టు 1/2. మనకు సైన్ టీటా, ఏ యాంగిల్ ఆఫ్ సైన్ టీటా, సైన్ ఏ కోణానికి మనకు 1/2 వస్తుంది. సైన్ 30 డిగ్రీలకు 1/2 వస్తుంది. అంటే ఏ ప్లస్ బి ఎంత? 30 డిగ్రీలు. ఏ ప్లస్ బి బదులు ఇక్కడ ఏ మైనస్ బి ఇచ్చాడు. ఏ మైనస్ బి ఎంత సార్? ఏ మైనస్ బి. ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి కాదు, ఇక్కడ ఇచ్చింది సైన్ ఏ మైనస్ బి. అది రాసుకోండి సార్. సైన్, తొందరపడి ఇట్లాంటి తప్పులు చేయకండి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వలెంట్ టు 30 డిగ్రీలు. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వలెంట్ టు 30 డిగ్రీలు. కోణాల మధ్యలో వ్యత్యాసం ఎంత? 30 డిగ్రీలు. ఆన్సర్లో ఎక్కడైతే 30 డిగ్రీలు లేదో అది ఖచ్చితంగా ఆన్సర్ కాదు. 45, 30 అయితే ఆన్సర్ కాదు. నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ బి. కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వలెంట్ టు 1/2. కాస్ ఏ యాంగిల్కి మనకు 1/2 వస్తుంది. కాస్ 60 డిగ్రీలు ఈజ్ ఈక్వలెంట్ టు 1/2. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వలెంట్ టు 60 డిగ్రీలు. ఈ డెఫినేషన్ ప్రకారము ఏ మైనస్ బి అనేది 30 డిగ్రీలు. ఈ డెఫినేషన్ ప్రకారము ఏ ప్లస్ బి అనేది 60 డిగ్రీలు. ఏ ప్లస్ బి రెండింటినీ కూడితే 60 డిగ్రీలు రావాలి. ఇక్కడ 90 వస్తుంది, ఇక్కడ 90 వస్తుంది. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ 45, 15 డిగ్రీలు. కలపడము, తీసేయడము ఏం అవసరం లేదు. రెండు కోణాలను కూడితే 60 డిగ్రీలు రావాలి. ఫస్ట్ ఆప్షన్లో 90 డిగ్రీలు వస్తుంది, సెకండ్ ఆప్షన్లో 90 డిగ్రీలు వస్తుంది. కాబట్టి మూడో ఆప్షన్ ఎంత? రైట్. 45, 15. మూడోది ఎలా అయినా మనం తీసేసాము. ఆప్షన్ ఎంత? 4. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ టైప్ సార్. దయచేసి స్టార్ మార్క్ పెట్టుకోండి. సైన్ ఆఫ్ 270 ప్లస్ డిగ్రీల విలువ ఎంత? సైన్ 270 ప్లస్ డిగ్రీస్ దీని విలువ ఎంత? ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తే 2 కీ పాయింట్స్ మనకు తెలిసి ఉండాలి. 2 కీ పాయింట్స్ తెలిస్తే మనము ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏంటి సార్ ఆ 2 కీ పాయింట్స్? మొట్టమొదట కీ పాయింట్, ఈ క్వశ్చన్ ఏ ఫాములో ఉంది? 90 × K ± θ ఫాములో ఉందా లేదా చూసుకోండి. ఎస్, 270 ప్లస్ θ అనేది 90 × 3 ప్లస్ θ ఫామ్లో ఉంది. కే అనేది సహజ సంఖ్య. ఏదైతే మనము ఈ చరరాశికి సహజ సంఖ్య ఇస్తే కే బేసి సంఖ్య కావచ్చు, కే సరి సంఖ్య కావచ్చు. కే బేసి సంఖ్య కావచ్చు, కే సరి సంఖ్య కావచ్చు. కే బేసి సంఖ్య కావచ్చు,
కే సరి సంఖ్య కావచ్చు. ఎప్పుడైతే కే మనము బేసి సంఖ్య తీసుకున్నామో అప్పుడు ఏమవుతుందంటే కో ఫంక్షన్స్గా మారుతుంది. కే కనుక బేసి సంఖ్య తీసుకుంటే ఆ ఏదైతే త్రికోణమితి నిష్పత్తి ఉందో అది కో ఫంక్షన్గా మారుతుంది. కో ఫంక్షన్ అంటే ఏంటి సార్? సైన్ వచ్చేసి సైన్ ఇన్పుట్ అవుతే అవుట్పుట్ కాస్ అవుతుంది. టాన్ ఇన్పుట్ గనక అవుతే అవుట్పుట్ కాట్ అవుతుంది. కొసీకెంట్ ఇన్పుట్ గనక అవుతే అవుట్పుట్ సీకెంట్గా మారుతుంది. ఎప్పుడు కే అనేది బేసి సంఖ్య అయినప్పుడు. అదే కే గనక సరి సంఖ్య అవుతే ఇన్పుట్ ఏదైతే ఫంక్షన్ ఇస్తామో, ఇన్పుట్ ఏదైతే త్రికోణమితి నిష్పత్తిస్తామో అదే మనకు అవుట్పుట్గా వస్తుంది. అంటే సైన్ ఇన్పుట్ ఇస్తే సైనే వస్తుంది, కాస్ ఇన్పుట్ ఇస్తే కాసే వస్తుంది, టాన్ ఇన్పుట్ ఇస్తే టానే వస్తుంది, కాట్ ఇన్పుట్ ఇస్తే కాటే వస్తుంది, సీకెంట్ ఇన్పుట్ ఇస్తే సీకెంటే వస్తుంది, కొసీకెంట్ ఇన్పుట్ ఇస్తే కొసీకెంటే వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, దయచేసి బాక్స్లో పెట్టుకోండి సార్. సైన్ 270 ప్లస్ టీటా, టాన్ 180 ప్లస్ టీటా, కాట్ 225 ప్లస్ టీటా. క్వశ్చన్ ఏదైనా అడగొచ్చు, మీకు 2 కీ పాయింట్స్ తెలిసి ఉండాలి. మొట్టమొదటి కీ పాయింట్ ఏంటి? అది 9 ఇంటూ కే ప్లస్ ఆర్ మైనస్ టీటానా. ఇది ఫస్ట్ కీ పాయింట్. సార్ మరి రెండో కీ పాయింట్ ఏంటి సార్? రెండో కీ పాయింట్ ఏంటంటే క్వాడ్రెంట్లో 4 క్వాడ్రెంట్లో ఏవేవి ఇన్పుట్లు ఇస్తే అవుట్పుట్ పాజిటివ్ వస్తుంది అది మనం ఏం చెప్పాం సార్? ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇది ఎలా వచ్చింది కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఈ ఇచ్చిన వాల్యూ ఏ క్వాడ్రెంట్కి వెళ్తుందో చూసుకోండి. మొదటి క్వాడ్రెంట్లో ఇన్పుట్ ఏ ట్రిగ్నామెట్రీ ఏ త్రికోణమితి నిష్పత్తి ఇచ్చినా అవుట్పుట్ పాజిటివ్. సెకండ్ క్వాడ్రెంట్లో సైను పాజిటివ్, దాని యొక్క విలోమము కొసీకెంట్ మాత్రమే పాజిటివ్. మూడో దాంట్లో అన్ని ఫస్ట్ లెటర్స్ సార్. సిల్వర్, సిల్వర్లో మొదటి లెటర్ ఏంటి? ఎస్. ఎస్ తోటి స్టార్ట్ అయ్యే త్రికోణమితి నిష్పత్తి ఏంటి? సైన్ టీటా. దాని విలోమం ఏంటి? కొసీకెంట్ టీటా. టీ కప్స్లో మొట్టమొదటి లెటర్ ఏంటి? టీ. దాని యొక్క మొదటి రైట్ టీ లెటర్ టాన్ టీటా. దాని విలోమం ఏంటి? కాట్ టీటా. నాలుగోది కప్స్. కప్స్లో మొదటిదేంటి? సి. సికి వచ్చే త్రికోణమితి నిష్పత్తి ఏంటి? కొసీకెంట్ టీటా అండ్ సీకెంట్ టీటా. అంటే ఇవి ఇన్పుట్ ఫంక్షన్స్ అయినప్పుడు, ఇవి ఇన్పుట్ ఫంక్షన్స్ అయినప్పుడు అవుట్పుట్ పాజిటివ్గా ఉంటుంది. ఇవి ఇన్పుట్ ఫంక్షన్స్ అయినప్పుడు అంటే రెండో క్వాడ్రెంట్లో సైన్ ఇన్పుట్ అయినా కొసీకెంట్ ఇన్పుట్ అయినా అవుట్పుట్ పాజిటివ్ సైన్ ఉంటుంది. సైన్స్ చెప్పడానికి మనము ఈ టేబుల్ వేసాం సార్. థర్డ్ క్వాడ్రెంట్లో గనక టాన్ ఇన్పుట్ అయినా కాట్ ఇన్పుట్ అయినా అవుట్పుట్ వచ్చేసరికి పాజిటివ్ అవుతుంది. టాన్ కాట్ కాకుండా మిగతా ఏది ఇన్పుట్ అయినా కానీ రైట్ ఆన్సర్ నెగటివ్గా ఉంటుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. నవ్ ఇక్కడ చూద్దాం సార్. సైన్ ఆఫ్ 270 ప్లస్ టీటా. సైన్ 270 ప్లస్ టీటా. 270 అనేది 90 ఇంటూ 3 ప్లస్ టీటా. 90 ఇంటూ 3 ప్లస్ టీటా ఇలా ఉంది. 90 ఇంటూ 3 ప్లస్ టీటా. కే అనేది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ అయినప్పుడు ఏమవుతుంది? సైన్ ఎలా మారుతుంది? కాస్గా మారుతుంది. అంటే ఆన్సర్ కాస్ టీటా ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు. అంటే థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు. థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి 270 ప్లస్ టీటా అంటే ఇది 90, ఇది 180, ఇది 270. 270 ప్లస్ డీటా అంటే నేను 4వ క్వాడ్రెంట్కి వెళ్తున్నాను. 4వ క్వాడ్రెంట్లో ఏవేవి ఇన్పుట్ ఉంటే నాకు ఆన్సర్ పాజిటివ్ వస్తుంది? కొసీకెంట్ అయినా సీకెంట్ అయినా. ఇన్పుట్ కొసీకెంట్ అయినా సీకెంట్ అయినా నాకు ఆన్సర్ పాజిటివ్ వస్తుంది, లేకపోతే నెగటివ్ వస్తుంది. లేకపోతే నెగటివ్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? మైనస్ కాస్ టీటా. కాబట్టి ఆన్సర్ ఎంత? మైనస్ కాస్ టీటా.
క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి మైనస్ కాస్ థీటా. ఈ క్వశ్చన్ని స్టార్ మార్క్ పెట్టుకోండి, చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. 2 కీ పాయింట్స్ మీకు తెలిసి ఉండాలి. మొట్టమొదటి కీ పాయింట్, ఇది 90 తోటి రైట్ లబ్ధమయ్యేది. కే అనేది సహజ సంఖ్య, అది బేస్ సంఖ్య కావచ్చు, సరి సంఖ్య కావచ్చు. ఇది ఇక్కడ బేసి సంఖ్య ఉంది. బేసి సంఖ్య కనుక అవుతే సైన్ కాస్గా మారుతుంది, టాన్ కాట్గా మారుతుంది, కొసీకెంట్ సీకెంట్గా మారుతుంది. కాబట్టి ఆన్సర్ కాస్ థీటా. చూడంగానే థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ పోయింది. 270 ప్లస్ థీటా అంటే ఈ వాల్యూ 4వ క్వాడ్రంట్లో ఎంటర్ అయింది. 4వ క్వాడ్రంట్లో ఎంటర్ అవ్వంగానే కొసీకెంట్ ఇన్పుట్ ఇచ్చినా, సీకెంట్ ఇన్పుట్ ఇచ్చినా ఆన్సర్ పాజిటివ్ అవుతుంది. అది కాకుండా ఏది వేసినా కానీ ఆన్సర్ నెగటివ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత మైనస్ కాస్ థీటా. అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ క్లియర్. అది ఏది ఇచ్చినా కానీ చాలా సులువుగా చేయొచ్చు. ఈ 2 పాయింట్స్ మీకు తెలుసుంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్.